ప్రతిరోజు మీరు సుప్రభాతం దగ్గర నుంచి మొదలు పెట్టుకొని రాత్రి పవలింపు సేవ అయ్యే వరకు కూడా మీరు ఏ గుడిలో అయినా సరే మార్నింగ్ టు నైట్ గుడి ఓపెన్ నుంచి క్లోజ్ వరకు పూజ స్టార్ట్ అయిన నుంచి ఎండింగ్ వరకు చూసుకుంటే ఫస్ట్ స్టార్ట్ చేసేదే వినాయకుడితో. శుక్లాంబరధరం చెప్పకుండా పూజలే మొదలవు. ప్రతిరోజు వినాయకుడిని తలుచుకుంటున్నాము. ఏ పూజ చేసే ముందు కూడా గణనాథం తలుచుకొనే పూజలు చేస్తాము. అలాంటిది నవరాత్రులు మాత్రమే సరిపోతాయి అనే ప్రశ్న అనేది ఇట్ ఈస్ లైక్ ఇన్వాలిడ్ క్వశ్చన్ ఫర్ మీ. ఎస్, అలా ఇన్వాలిడ్ అని మీరు అనొచ్చు, ఇబ్బంది లేదు. కానీ నా ఇంటెన్షన్ ఏంటంటే, ఎందుకు ప్రతిరోజు తలుచుకుంటామండి. ప్రతిరోజు తలుచుకోవడంలో ఇప్పుడు మనం ఇతర పండుగలు చేసుకుంటాం సంవత్సరానికి 1-2 రోజులు, కానీ వెన్ ఇట్ కమ్స్ టు వినాయక పూజల దగ్గర 9 రోజుల వరకు ఎందుకు పరిమితం అయిపోయింది ఆ పూజలు అని. దేవీ నవరాత్రులు కూడా 9 రోజులు చేస్తారు. కార్తీక మాసం 1 రోజులు చేస్తారు. దీక్ష కూడా తీసుకుంటారు. అయ్యప్ప దీక్ష తీసుకుంటారు, మండల దీక్షలు వేసుకుంటారు. ప్రతిదానికి ఇప్పుడు మనం ఒక దేవుణ్ణి కొలుస్తున్నాము అంటే ఆ భగవంతుడికి సంబంధించిన, మీకు అర్థమయ్యే భాషలో సైంటిఫిక్ విధానంలో చెప్పాలి అంటే దేర్ ఇస్ అ ప్రాసెస్ ఫర్ ఇట్. ఒక ఇంజనీరింగ్ ఉంది. మీరు ఇంజనీరింగ్ 4 ఏళ్ళు ఎందుకు చేయాలి, 2 ఏళ్ళు చేయొచ్చుగా, 10 ఏళ్ళు చేయొచ్చుగా అని మాట్లాడారు అనుకోండి, దానికి ఏం సెన్స్ ఉంది? దెర్ ఇస్ అ పీరియడ్ ఆఫ్ టైం, కోర్స్, రైట్, ఎగ్జాక్ట్లీ. మన ఏ డేటీ అయినా సరే, మనం ఏ దేవుడికి పూజ చేస్తున్నా కూడా వాళ్ళకి ఇప్పుడు ఆ డేటీ యొక్క అనుగ్రహం పొందడానికి మనకు సర్టన్ పీరియడ్ ఆఫ్ టైం అనేది ఉంటుంది. అంటే అంత ఎనర్జీని మనం గెయిన్ చేసుకోవాలి అని అంటే ఈ నవరాత్రులు 9 days కూడా నిష్టగా ఉండి వాళ్ళు చేసే పూజలు అవి చేస్తూ ఉంటారనమాట. ఇది జరుగుతూ వస్తున్నది. ఇప్పుడు ఇందాక కూడా మీరు అడిగారు కదా, ఇన్ని రోజులు ఉన్న అన్ని ఒక్కొక్క రోజు సెలబ్రేట్ చేస్తాం, ఇది 9 days సెలబ్రేట్ చేసుకుంటాం, లేకపోతే వినాయకుడికి 9 days సరిపోతుందా, ఇయర్ అంతా కాదా అని అంటే నేను మీకు ఆన్సర్ ఆల్రెడీ ఇచ్చా. వినాయకుడికి సంబంధించి మీరు చూడండి, మీ పుట్టినరోజు ఉంది, సంవత్సరం అంతా మీరు బతికే ఉన్నారు, కానీ పుట్టినరోజు ఒకటే రోజు జరుపుకుంటారు. అవునాగా? మీరు జరుపుకోకపోవచ్చు, బట్ బర్త్డే సెలబ్రేటే చేసుకోరా అని చెప్పడం, ఇప్పుడు మా దేవుడిని నమ్మే వాళ్ళు కూడా లేరు, అట్లా మా దేవుడే లేరు అని అంటే మేము ఒప్పుకోంగా? ఒప్పుకోము, షూర్లీ ఒప్పుకోము. ఆ క్వశ్చన్ కి మీరు ఆన్సర్ తెలుసుకునే లోపు మీ జీవితకాలం సరిపోకపోవచ్చు. దేవుడు లేడని వాళ్ళు నిరూపిస్తారంట. ఎలా నిరూపిస్తారంట? ఇప్పుడు ఒక విషయం లేదు అని చెప్పడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఉందా లేదా ఇప్పుడు ఇక్కడ ఈ వాటర్ బాటిల్ ఉందండి, ఇది ఇక్కడ లేదు అన్నప్పుడు దీన్ని తీసి ఇంకెక్కడో పెట్టాలి. ఇక్కడ వాటర్ బాటిల్ లేదన్నంత మాత్రాన అసలు ప్రపంచంలో వాటర్ బాటిల్ లేదన్న ఎంతవరకు కరెక్ట్? సరే, నాస్తికులు హైందవ సంస్కృతిలో సనాతన ధర్మంలో ఉన్న దేవుడిని ఒప్పుకోవట్లేదు అనుకుందాం. సరే, ఒక్కసారి పక్కన పెడదాం. ఇదే మాట మరి జీసస్ లేడు అని ఎందుకు ఒప్పుకోవట్లేదు, ఎందుకు మాట్లాడట్లేదు? అల్లా లేడు అని ఎందుకు వచ్చి ధైర్యంగా మాట్లాడట్లేదు? అల్లాలో అంటే ఇస్లాంలో ఉన్న విధానాలు, ఖురాన్ అన్నీ కూడా తప్పు అని ఎందుకు మాట్లాడట్లేదు? బైబిల్ ఎందుకు తప్పు అని మాట్లాడట్లేదు? మరి ఇప్పుడు అంటే దేవుడు అంటే ఓన్లీ శివుడు, విష్ణువు, బ్రహ్మదేవుడు వీళ్ళే, అంటే మా వాళ్ళే దేవుళ్ళ వీళ్ళు కాదా? అంటే వీళ్ళు ఒప్పుకోవట్లేదు. నాస్తికులు అంటే దేవుళ్ళని అసలు నమ్మని వాళ్ళు, అంటే సనాతన ధర్మంలో ఉన్న దేవుళ్ళని మాత్రం నమ్మకుండా ఉండేవాళ్ళ, లేకపోతే అసలు దేవుడిని నమ్మకుండా ఉండేవాళ్ళు. ఓకే, అలాంటప్పుడు మీరు ఏం చేయండి అంటే, నేను ఒక హిందువుని, ఒక ప్రౌడ్ హిందువుని, సనాతన ధర్మ కల్చర్ని ఫాలో అయ్యే ఒక పర్సన్ని, నాతో పాటు ఓకే ఒక మౌల్వీని తీసుకొని వచ్చి కూర్చోబెట్టండి, ఒక పాస్టర్ని తీసుకొని వచ్చి కూర్చోబెట్టండి. ఏ నాస్తికుడైతే దేవుడు లేడు అని చెప్పి మీరు క్వశ్చన్ చేస్తున్నారు కదా, ఆ నాస్తికుడు కూడా తీసుకొని వచ్చి కళ్ళ ముందు కూర్చోబెట్టండి. ఇప్పుడు అతను అడిగే ప్రశ్నలకి కూర్చొని సమాధానాలు నేను చెప్తానా, నాలుగు తెగ్గొట్టే వాళ్ళు పాస్టరా లేకపోతే మౌల్వియా మీరు చూడదు. రికార్డ్ లోనే పెడదాం, ఎస్ కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. ఎందుకనంటే అందరికీ తెలుసు సిగ్నేచర్ స్టూడియోస్ లో ఏమవుతుంది, ఏం జరుగుతుంది అన్న విషయము. ఈ కాన్సెప్ట్ మీద తీసుకొని వచ్చి మాట్లాడనివ్వండి. మేము కూడా చాలాసార్లు ఛాలెంజ్ చేసాం ఈ విషయం మీద. నాస్తికులు అంటే కేవలం సనాతన ధర్మాన్ని టార్గెట్ చేస్తూ మాట్లాడే ఈ నాస్తికులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ గురించి నాకు మాట్లాడే అంత ఇంట్రెస్ట్ లేదండి. ఇప్పుడు సేమ్ అదే విషయాన్ని, ఇప్పుడు సనాతన ధర్మంలో ఇవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి, మేము ఇవి నమ్మము, ఈ రిచువల్స్ మేము నమ్మము, అసలు దేవుడిని మేము నమ్మము అని అంటున్నారు కదా. మరి అల్లాహ్ని కూడా మేము నమ్మము, ఖురాన్ లో కూడా ఇవన్నీ ఇచ్చారు, మేము ఖురాన్ని కూడా నమ్మము, ఖురాన్ లో ఉన్నవన్నీ గలత్ అనే ఒక్క స్టేట్మెంట్ ఏ నాస్తికుడైనా ఇచ్చాడా? ఆ ధైర్యం ఎవడైనా చేశాడా? ఎందుకు సనాతన ధర్మాన్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు? ఎందుకు కుప్పలుగా ఇలాంటి వాళ్ళు తేరుతున్నారు? ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఉపేందర్ గారు. ఇట్ ఈస్ నాట్ సింప్లీ దట్ మీరు ఇక్కడ కూర్చున్నారు, నేను ఇక్కడ కూర్చున్నాను, మనం ఈరోజు ధర్మం గురించి మాట్లాడుకోగలుగుతున్నాం అని అంటే మన పూర్వీకులు మన ధర్మాన్ని క్షేమంగా తీసుకొని వచ్చి మనకి ఇచ్చారు. కానీ మనం వచ్చే తరాలకి మనం అంత క్షేమంగా దాన్ని తిరిగి ఇవ్వగలుగుతామా
అనే ప్రశ్న మనలో వేసుకోవాల్సిన బాధ్యత మన మీద చాలా ఉంది. యాంటీ హిందూ ఎజెండా, యాంటీ సనాతన ధర్మ ఎజెండా మీద ఎవరెవరైతే మాట్లాడుతున్నారో ఇలాంటి ఇంటర్వ్యూస్ దేనికి పనికిరాని ఇంటర్వ్యూస్ అండి. ఎందుకంటే ఒక్క విషయము, ఒక సైడ్ కమ్యూనిటీస్ అన్ని ఏకం అవుతూ వాళ్ళు ఏం చెప్తే, మౌల్వీలు ఎలా చెప్తే మేము అలానే చేస్తాం. మా ఒకటే ఒక ఎజెండా ఏంటి అంటే ఇస్లామిక్ నేషన్స్ ని మార్చడం, మొత్తం ఈ ప్రపంచం మొత్తాన్ని అల్లాకే అర్పించడం అని చెప్తున్న వాళ్ళని మీరు వచ్చి ఎందుకు ఇంటర్వ్యూలు చేయట్లేదు, ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు, వాళ్ళ దగ్గర ఉన్న లాస్ గురించి ఎందుకు మీరు మాట్లాడట్లేదు, వక్ఫ్ చట్టం గురించి ఎందుకు మీరు మాట్లాడట్లేదు, అసలు ఆడవాళ్ళకి బుర్కాలు ఎందుకు వేస్తున్నారు దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు, ఇన్ని వివాహాలు చేసుకుంటున్నారు ఎందుకు మాట్లాడట్లేదు, అరే ట్యాక్సులు కట్టకపోయినా గవర్నమెంట్ నుంచి ఇన్ని ఏమంటారు లబ్ధిదారులు వీళ్ళే కదా ఉన్నది ఎక్కువ మటుకు, దీని గురించి మీరు ఎందుకు మాట్లాడట్లేదు అని నాకు క్వశ్చన్ ఉపేందర్ గారు. ఎప్పుడూ కూడా నేను ఒకటే విషయం చెప్తా, మీడియాకు ఒక పెద్ద సోక్ ఏమైపోయిందనంటే సనాతన ధర్మాన్ని టార్గెట్ చేసి మాట్లాడితే అది హైప్, సనాతన ధర్మం గురించి ఏదైనా నెగిటివ్గా మాట్లాడితే అది హైప్. అరే నీకు దమ్ముంటే ఇస్లాం గురించి మాట్లాడు, ఇస్లాంలో ఖురాన్లో ఇప్పటికిప్పుడు చూపిమంటే 100 బొక్కలు చూపిస్తాను నేను, అవి పూడ్చగలిగే శక్తి మీకు ఉందా, దాని గురించి మాట్లాడగలిగే శక్తి ఉందా, మీ సిగ్నేచర్ స్టూడియోస్ లో దాని మీద స్క్రోల్ చేసి దాన్ని టార్గెట్ చేసి మీరు మాట్లాడే శక్తి మీకు ఉందా, అందులో ఉన్న తప్పిదాల్ని సమాజానికి ఎందుకు మీకు అవకాశం ఏంటి, అవకాశం నేను ఇచ్చా కదా సనాతన ధర్మం గురించి మాట్లాడడానికి, ప్రశ్నించడానికి నేను వచ్చి కూర్చొని ఉన్నాను కదా, మరి ఎందుకు మీరు మాట్లాడలేకపోతున్నారు, ఎందుకు ప్రశ్నించలేకపోతున్నారు, అసలు మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు బైబిల్ గురించి ఏం చదివారని ప్రశ్నిస్తారు, ఖురాన్ గురించి ఏం చదివారని మీరు ప్రశ్నిస్తారు, అందులో ఏం తప్పులు ఉన్నాయి, సమాజానికి అసలు నష్టం కలిగించి అసలు మానవాళికే నష్టం కలిగించే అన్ని అంశాలు ఖురాన్లో ఎన్ని ఉన్నాయన్న విషయం గురించి మీకు ఏం తెలుసు అని మీరు మాట్లాడతారు ఒక మౌల్వీని పిలిచి, వాడు మిమ్మల్ని బతకరిస్తాడని మీరు అనుకుంటున్నారా? సో నేను ఒకటే అంటానండి, మీడియా ఇది తగ్గించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఉధృత ఏదైతే ఉందో సనాతన ధర్మాన్ని మనం ఏదైనా అనొచ్చు, దేన్నైనా క్వశ్చన్ చేయొచ్చు, ఎట్లయినా క్వశ్చన్ చేయొచ్చు. ఎస్ డెఫినెట్లీ ఆ క్వశ్చన్ సంధించినా కూడా మేము తీసుకొని దానికి జవాబు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. మేము కాదు, నా స్థాయి చాలా చిన్నది ఉంది, చాలా చిన్నది. మఠాధిపతులు, పీఠాధిపతులు ఉన్నారు, గురువులు ఉన్నారు, పెద్ద పెద్ద గురువులు ఉన్నారు. వాళ్ళని కూర్చోబెట్టి ధర్మం గురించి మీరు ప్రశ్నలు అడిగినా కూడా వాళ్ళు ఓపికతో చెప్పే అంశం వాళ్ళ దగ్గర ఉంది, చెప్తారు కూడా. కానీ అదే మీరు అన్ని మతాల దగ్గర మీరు అది ఎక్స్పెక్ట్ చేయలేదు, మీరు క్వశ్చన్ చేయట్లేదు. దిస్ ఇస్ ద మెయిన్ ప్రాబ్లం దట్ ఈస్ అరైజింగ్. క్వశ్చన్ చేయట్లేదు. సరే ఏ క్వశ్చన్ చేశారు, ఏం క్వశ్చన్ చేశారు, గురించి మీరు ఎవరిని ఏం ప్రశ్న చేశారు, వక్ఫ్ బోర్డ్ అనేది చట్టం తప్పు అని మీరు ఏ వీడియో మాట్లాడారు నాకు చెప్పండి. ఇదే సిగ్నేచర్ స్టూడియో సంబంధించిన ఎండి గారు గత వారం 10 రోజులుగా పాస్టర్లను ఇంటర్వ్యూ చేస్తా ఉన్నారు. అందులో బైబిల్లో ఉన్నటువంటి లోపాలను మీరు చెప్తున్నట్టు వాళ్ళని ప్రశ్నిస్తూనే ఉన్నాం, అందులో ఇబ్బంది ఏం లేదు. వాళ్ళు ఏం ఆన్సర్ ఇచ్చారు అంటే ఇవన్నీ మాట్లాడితే చాలా చూసిరా వాళ్ళు ఏం ఆన్సర్ ఇచ్చారు, చాలా సిగ్గుచేటు. సనాతన ధర్మాన్ని ప్రశ్నించేటప్పుడేమో కత్తులు ఖడ్గాలు పట్టుకొని వస్తారు, అదే ఇస్లాం మతాన్ని లేకపోతే క్రైస్తవ మతాన్ని ప్రశ్నించడమేమో పూల వర్షాలు కురిపిస్తారు. దిస్ ఇస్ నాట్ ద వే హౌ టు క్వశ్చన్ అండి. ధర్మాన్ని క్వశ్చన్ చేసే విధానంలో మన ధర్మాన్ని మనమే ప్రశ్నించుకునే దిగజారిపోయిన స్టేజ్ కి మనం ఉన్నామని అంటే మనల్ని, మన అస్తిత్వాన్ని మనం ప్రశ్నించుకోవాలి. మీరు కూడా ఈ ధర్మానికి చెందిన వ్యక్తా కాదా అది ఫస్ట్ చెప్పండి నాకు. ఏ ధర్మానికి చెందిన వ్యక్తి? మీ ధర్మాన్ని, మీ హైందవ ధర్మాన్ని, మీ సంస్కృతిని మీరు ప్రశ్నించే స్థాయికి మీరు దిగజారారు అంటే లోపం ఎవరిలో ఉంది? ఎందుకు సబ్జెక్ట్ తెలుసుకోవడానికి అడుగుండొచ్చు. మీరు సబ్జెక్ట్ తెలుసుకోవడానికి అడిగినట్టుగా అనిపించట్లేదు, ధర్మాన్ని కించపరిచేటట్టు అడిగినట్టుగా. భార్గవ్ గారు, సరే ఇంతసేపు మీరు సనాతన ధర్మం అది అని అంటున్నారు కదా, మీరు ఏదైనా అనుకోండి, నాకు తెలియదని అనుకోండి, లేదా కావాలని అడుగుతున్నారని అనుకోండి, దయచేసి మీరు అయితే ఇబ్బందిగా ఫీల్ అవ్వద్దు. విషయం ఏంటంటే అసలు సనాతన ధర్మం ఉంది అని అనడానికి ఆధారాలు ఏంది మేడం? అంటే శాస్త్రీయ పరంగా, గ్రంథం పరంగా, భాష పరంగా అట్లా ఏమైనా ఉంటాయా అంటే 40,000 గుళ్ళను ధ్వంసం చేయండి, మీకు ఆధారాలు దొరుకుతాయి సనాతన ధర్మం గురించి. నలంద యూనివర్సిటీలో 90 మిలియన్ అంటే 9 కోట్ల. ఎస్ దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ దట్ ఐఎమ్ గివింగ్. 40,000 గుళ్ళు ధ్వంసం చేసిన తర్వాత మీకు సనాతన ధర్మం గురించి ఆధారాలు ఇప్పుడు కావాలి. నలంద విశ్వవిద్యాలయంలో 90 మిలియన్ల పుస్తకాలు అంటే 9 కోట్ల పుస్తకాలు, మన ధర్మానికి సంబంధించిన పుస్తకాలు తగలబడిపోతే ఇప్పుడు మీకు సనాతన ధర్మం గురించి ఆధారాలు కావాలి. ఇంకా మిగిలిపోయిన మన భగవద్గీత, మన రామాయణం, మన మహాభారతంలో కూడా క్రైస్తవానికి సంబంధించిన ఏమంటారు ఆ కొలోనియల్ మైండ్ సెట్ తో రాసిన ఇప్పుడు వచ్చిన ఏమంటారు అప్డేటెడ్ వర్షన్స్ ఆఫ్ భగవద్గీత ఇలాంటివి రాసి అందులో దేవుడే క్రైస్తవుడు అని చెప్పి రాసి భగవద్గీతలు పంచండి, అప్పుడు దొరుకుతుంది మీకు సనాతన ధర్మం కదా, అప్పుడు దొరుకుతాయి మీకు క్లూజ్ కదా. ఇంత డిస్ట్రక్షన్ జరిగిన తర్వాత కూడా సనాతన ధర్మం ఈ రోజు కూడా ఇంకా మిగిలి ఉన్నది.
అది ఎవరి గొప్పతనం? ఇంత డిస్ట్రక్షన్ లేకముందు సనాతన ధర్మంలో చేసిన కళ్యాణ్ ప్రతి గారు ఒక్క మీరు ఏ అంశానికి సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు నాకు అర్థమైతలేదు. సనాతన ధర్మం అంటే దేవుడి దగ్గరికి వెళ్ళడానికి ఒక 1000 రూపాయలు దర్శన టికెట్లు పెట్టే సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారా, లేదంటే దేవునికి కొట్టే ఒక 50-100 రూపాయల కొబ్బరికాయల గురించి మాట్లాడుతున్నారు? నాకు అర్థమైతలేదు. భక్తుడు భక్తితో తీసుకొచ్చిన 1000 రూపాయల్ని హుండీలో వేస్తే దేవుడికి అర్పిస్తే ఆ డబ్బుల్ని ఎండోన్మెంట్ పేరుతో గవర్నమెంట్ కింద నుండి చేతులు పెట్టి గుంజేసుకొని మౌల్వీలకి మాస్కులకి చర్చిలకి ఇచ్చినప్పుడు మీ నోరు ఎక్కడ పోయింది? ఎక్కడ అంటే చర్చిలకైనా ఏ క్రిస్టియన్స్ కైనా ఏ హిందువులకైనా కూడా ఏ దేవుడు అడగడు కదా మాకు ఇన్ని డబ్బులు. మరి క్రైస్తవులు వాళ్ళు సంపాదించిన దాంట్లో దశమ భాగం ఇవ్వాలని పాస్టర్లు ఎందుకు ప్రెజర్ చేస్తున్నారు? మౌల్వీలు ఎందుకు ప్రెజర్ చేస్తున్నారు? ఇస్లాం మతంలో ఉన్న వాళ్ళని ప్రతి 100 రూపాయలు 2 రూపాయలు అల్లాహ్ సమర్పించమని అప్పుడు ఎందుకు ప్రశ్నించారు మీరు? సనాతన ధర్మంలో మీకు 1000 రూపాయలు వేస్తే మీ కొబ్బరికాయ గురించా మీరు ప్రశ్నించేది? ప్రశ్నించేది మీరు ధర్మం గురించి ఇంత గొప్పగా మాట్లాడుతున్నారు కదా. మీ ధర్మం కాదు, మన ధర్మం. మన ధర్మం గురించి మన ధర్మం. నాలుక మీద మాట జారి మాట్లాడొద్దు కళ్యాణ్ గారు. మాట జారి మాట్లాడొద్దు. ఎప్పుడైతే నేను దర్గాకి వెళ్ళిపోయానో దర్గాలో కూడా ఎవరో చనిపోయినటువంటి ఒక సమాధి యొక్క పూజ జరుగుతుంది. అంటే ఇక్కడ ఎప్పుడైతే నాకు వచ్చినటువంటి సందేహం ఏదైతే ఉందో, నన్ను పుట్టించినటువంటి దేవుడు ఒక్కడే ఉన్నప్పుడు ఆ ఒక్క దైవాన్ని ప్రజలు ఎందుకు ఆరాధించడం లేదు, మళ్ళీ ఆరాధించేవారు ఎవరు ఉన్నారని ఎప్పుడైతే నాకు సందేహం కలిగిందో, నేను ఎప్పుడైతే టెంపుల్కి వెళ్ళానో అక్కడ విగ్రహారాధన జరుగుతుంది, ఎప్పుడైతే చర్చ్కి వెళ్ళానో అక్కడ కూడా ప్రతిమల ఆరాధన జరుగుతుంది. అక్కడ కూడా ఒక విధంగా బహుదేవోపాసన, యేసుని మరియమ్మని సిలువని ఆ బొమ్మలు పెట్టుకున్నారు. అలానే నేను ఎప్పుడైతే దర్గాకి వెళ్ళిపోయానో అక్కడ కూడా సమాధులను ఆరాధిస్తున్నారు. ఇదే ఆలోచన, ఇదే నాకున్నటువంటి సందేహంతో ఎప్పుడైతే నేను మస్జిద్కి వెళ్ళానో ఆ మస్జిద్లో ఎలాంటి విగ్రహం లేదు, ఎలాంటి ఆకారం లేదు, ఎలాంటి చిత్రపటం లేదు, ఒకే సృష్టికర్త అయినటువంటి దైవాన్ని మాత్రమే వారు ఆరాధిస్తున్నారు. అప్పుడు నేను అనుకున్నాను, నిజంగా చెప్పాలి అంటే వేదాల ప్రకారంగా, బైబిల్ ప్రకారంగా, ఖురాన్ ప్రకారంగా పుట్టించినటువంటి దైవాన్ని ఆరాధించేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే ఈ మస్జిద్లో ఆరాధించేవారే. కాబట్టి నేను ఆ మస్జిద్తో కనెక్ట్ అయిపోయాను. కానీ నాకెవరు కూడా మెయిన్ ఏంటంటే ఇస్లాం సందేశం ఎవరు ఇవ్వలేదండి. నాకు ఎవరు నన్ను కన్వర్ట్ అవ్వండి అని చెప్పలేదు. ఇప్పుడు కూడా నేను కన్వర్ట్ అవ్వలేదు, నేను రివర్ట్ అయ్యాను. అంటే సనాతన ధర్మం, ఏ ధర్మం అయితే వేదాలలో బోధించడం జరిగిందో, ఏ ధర్మం అయితే బైబిల్లో బోధించడం జరిగిందో, ఏ ధర్మం అయితే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఖురాన్ రూపంలో ఇవ్వడం జరిగిందో ఆ ధర్మాన్ని నేను తెలుసుకున్నాను. అంటే నేను రివర్ట్ అయిన తర్వాత నేను కన్వర్ట్ అవ్వలేదు. మరో విషయం ఏంటంటే ముస్లిం చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, కానీ ఏ ముస్లిం నాకు ఇస్లాం గురించి చెప్పలేదు, ఏ మస్జిద్ వాళ్ళు కూడా నాకు ఇస్లాం గురించి చెప్పలేదు, ఎవరు కూడా నన్ను కన్వర్ట్ అవ్వండి అని చెప్పలేదు. స్వచ్ఛందంగా నాలో వచ్చినటువంటి కొన్ని ప్రశ్నలకు జవాబుగా నేను ఇస్లాం ధర్మానికి ఆకర్షిత అవ్వడం జరిగిందనమాట. సో ప్రధానంగా చెప్పడానికి సాక్ష్యం ఏముంది అని అంటే మీ దగ్గర వేదాలలో చెప్పినటువంటి దేవుడు ఒక్కడే ఉన్నాడని చెప్పాడు, బైబిల్లో కూడా అదే చెప్పారు, ఖురాన్లో అదే చెప్పారు. కాకపోతే అక్కడ విగ్రహారాధన జరుగుతుంది, ఇక్కడ ఫోటోలు సిలువలు ఉన్నాయి, ఇక్కడ దేవుడు అనేవాడు నాకు కనిపించలేదు మసీద్లో. కరెక్ట్గా ఏ రకంగా అయితే నేను అనుకున్నానో దేవుడిని అదే రకంగా ఆరాధన జరుగుతుంది, కాబట్టి నేను మతం మారాను అని అంటున్నారు. అంతేగాని లేఖనాలలో కానీ ఏదైనా అధ్యయనాల్లో కానీ ఎక్కడైనా మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసి మీ సాక్ష్యాన్ని చాలా ప్రాపర్గా లాంచ్ చేయాలి అని అంటే మీరేం చెప్తారు? సరే, ఇప్పుడు నేను మళ్ళీ అదే చెప్తున్నాను, నేను ఇక్కడ మత మార్పిడి చేసుకోలేదు. నేను సనాతన ధర్మంలోనే ఉన్నాను. ఏ ధర్మం అయితే వేదాల ప్రకారంగా, ఏ ధర్మం అయితే బైబిల్ ప్రకారంగా, ఏ ధర్మం అయితే ఖురాన్ ప్రకారంగా, అంటే ఏ దేవుడైతే ఆది నుండి కూడా ప్రవక్తలకు ఇస్తున్నటువంటి ధర్మం ఉందో ఆ ధర్మాన్ని నేను తెలుసుకున్నాను. అంటే నేను రివర్ట్ అయ్యాను తర్వాత తప్ప నేను కన్వర్ట్ అవ్వలేదు. సో మీ సాక్ష్యం కేవలం విగ్రహారాలను చూశాను ఇక్కడ చూడలేదు అనేదే సాక్ష్యమా? కరెక్ట్గా ఏమైనా మర్చిపోతున్నారా? ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. సరే, ఇప్పుడు ఇస్లాం ధర్మాన్ని మీరు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారంటే 1,00,000 కారణాలు ఉండవచ్చు. అందులో ప్రధానమైనటువంటి ఒక కారణం చెప్పాను. ఇస్లాం ధర్మంలో ముఖ్యంగా నేను ప్రారంభంలో నేను చూసిన విషయం ఏంటంటే, ఇక్కడ ఇస్లాం ధర్మంలో రాజు అయినా, రైతు అయినా, ధనవంతుడైనా, పేదవాడైనా ఒకే వరుసలో నిలబడి నమాజ్ చదువుతాడు. ఎలాంటి తారతమ్యాలు ఉండవు. అదేవిధంగా ఒకే కంచంలో అందరూ కూర్చొని భోజనం చేస్తారు. మస్జిద్లో నమాజ్ చదివేటప్పుడు అందరూ కూడా భుజానికి భుజం, పాదానికి పాదం కలిపి మస్జిద్లో నిలబడి నమాజ్ చదువుకుంటారు. అక్కడ కూడా ఎలాంటి వ్యత్యాసం అనేది మీకు కనబడదు. ఎలాంటి కులాలు, ఎలాంటి అక్కడ తారతమ్యాలు, విభేదాలు, భేదాలు అనేవి ఇస్లాంలో ఎక్కడ కూడా కనిపించవు అనమాట. అందరూ మానవులంతా సమానమే. తర్వాత నమాజ్ చేసేటువంటి విధానం ఏదైతే ఉందో చాలా అద్భుతమైనటువంటి విధానం. మనల్ని పుట్టించినటువంటి దైవాన్ని రోజుకు 5 పూటల ఆరాధించేటటువంటి విధానం, ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి విధానాలు ఇక్కడ మనకు ఇస్లాం ధర్మంలో కనిపిస్తున్నాయి.